అందరినీ దైవం చల్లగా చూడుగాక. ప్రత్యేకంగా నా యొక్క శ్రోతలు, వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ దైవం చల్లగా చూడాలి, మానవులందరినీ దైవం చల్లగా చూడాలి. సరే, ఈ రోజున మనము మీతో 2 నిమిషాలు శీర్షికల భాగంగా ఖురాన్ యొక్క సందేశాన్ని తెలుసుకుందాము. 64వ అధ్యాయం 1 నుండి 2 వాక్యాలు మనం తెలుసుకుందాం. దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యుసబ్బిహు లిల్లాహి మాఫిస్ సమావాతి వ మాఫిల్ అర్జ్ వలహుల్ ముల్క్ వహువల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్ వహువల్లజీ ఖలకకుం ఫమిన్కుం కాఫిరున్ వమిన్కుం ముమిన్ వల్లాహు బిమా తఅమలూన బసీర్. అంటే దీని అర్థం ఏంటంటే, ఆకాశాల్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు, భూమిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఆ సృష్టి ప్రభు అల్లాహ్, ఆ దైవాన్ని, ఆ ఏకేశ్వరుని స్తుతిస్తుంది. విశ్వ సామ్రాజ్యపత్యము ఆయనదే, స్తోత్రం కూడా ఆయనకే. ఆయనకు ప్రతి వస్తువుపై అధికారం ఉన్నది. మహాశిరారా, ఇది దైవం తెలియజేసే విషయం ఏంటంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సత్యం అనేది అయితే మారదు కదా. మనము ఒక విషయాన్ని, ఒక అసత్యాన్ని సత్యంగా భావించినంత మాత్రాన, ఒక సత్యాన్ని అసత్యంగా భావించి జీవితకాలం అందులోనే ఉండిపోయినంత మాత్రాన సత్యం యొక్క ఏదైతే స్వభావం ఉన్నదో, అసత్యం యొక్క స్వభావం ఏదైతే ఉందో అది అంత మాత్రం కూడా మారదు. సత్యము ఎప్పుడూ కూడా సత్యంగానే ఉంటుంది, అసత్యం ఎప్పుడు కూడా అసత్యంగానే ఉంటుంది. కాబట్టి సత్యం ఏమిటంటే, ఈ సృష్టికి కర్త ఒక్కడు. దీన్ని నమ్మినా నమ్మకపోయినా అది అలాగే ఉంటుంది. అసత్యం ఏమిటంటే, ఆయనకు ఎవరు కూడా సాటి లేరు, సమానం లేరు. మనుషులు ఆయనకు సాటి కారు. దైవం అన్నవాడు మనిషి కాడు. ఏమండి, ఆయన స్వరూపం ఏంటో మనందరికీ కూడా తెలియదు. ఒకవేళ ఇది స్వరూపాన్ని పెట్టినా, లేకపోతే మనుషులను తీసుకొచ్చి దైవం యొక్క స్థానాన్ని ఇచ్చి, ఇవన్నీ అసత్యాలు అన్నమాట. అవి నిజమే అని చెప్పేసి మనం జీవితకాలం అంతా కూడా అనుసరించినప్పటికీ కూడా ఆ స్వభావం అయితే మారదు. దైవం తెలియజేసే విషయం, మీరు నమ్మినా నమ్మకపోయిన సృష్టిలో ప్రతీది కూడా ఆయనే స్తుతిస్తుంది. ఆయనే స్తుతించడం అంటే, ఆయన ఆజ్ఞ మేరనే జీవితం, ఆజ్ఞ మేరనే నడుస్తున్నాయి, ఆజ్ఞ మేరనే మానవాళికి సేవ చేస్తున్నాయి. కాబట్టి స్తోత్రం ఎవరికి చెందాలి? స్తోత్రము ఎవరికి చెందాలండి? సృష్టి ప్రభువుకి ఎవరైతే ఇవన్నీ ఇస్తున్నాడో, వీటినన్నిటికీ ఎవరైతే కారణమో ఆయనకి స్తోత్రం కదా. మనుషులకి ఇస్తాం మనం స్తోత్రం కాదు కదా. స్తుతి, స్తోత్రము, ఘనత, పొగడత ఎవరికి ఇస్తాం మనము? ఎవరైతే అర్హులో వారికే ఇవ్వాలి. ఎవరు అర్హులు? ప్రపంచంలో మానవులు ఎవ్వరూ దానికి అర్హులు కారు. మానవులకు అతీతంగా ఉన్నటువంటి ఆ సృష్టి ప్రభు మాత్రమే అతీతుడు. ఆయన ఏ పేరుతోనైనా మీరు పిలవండి. సర్వేశ్వరుడు అనండి, ఏకేశ్వరుడు అనండి, పరమాత్ముడు అనండి, పరంధాముడు అనండి, పరాత్పరుడు అనండి, అరబీ భాషలో అల్లాహ్ అనండి, హిబ్రూ భాషలో యెహోవా అనండి, ఇంకొకటి అనండి. కానీ ఆయన మాత్రం ఒక్కడే. కాబట్టి మహాశిలారా, ఆయనే స్తుతించాలి, ఆయన్నే ఘనపరచాలి, ఆయన్నే పొగడాలి. సర్వేజన సుఖనుభవంతో వాకులుతామని అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.